మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుంది. తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎందుకు స్థాపించారో తెలుసా? యూత్ కోసం కాదు. ఆనాడు ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ కు వస్తే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానపరచడం జరిగింది. అది చూసి ఎంత అన్యాయం చేస్తున్నారు, తెలుగు వాళ్ళంతా ఇంత చిన్న చూపా అని 9 నెలల పాటు పర్యటన చేసి ఎవ్వరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు తల వంచింది ఎవరు లేదు, కేవలం మన నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారతదేశంలోనే మాడుతున్నారు ఫుడ్ సెక్యూరిటీ అని. ముఖ్యమంత్రి గారికి ముందు చూపు చాలా ఎక్కువ. అందుకే ఆ రోజు ఆయన ఒకటి ఆలోచించారు, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని. ఆయన 1-10 సార్లు బిల్ గేట్స్ ని కలవాలని ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, నేను రాజకీయ నాయకుల్ని కలవట్లేదు, ఏమి చేయాలి అని కోరారు. అప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నారు, ఓకే సార్ మేము కాక్టైల్ పార్టీ పెడుతున్నాం, ఆ కాక్టైల్ పార్టీకి వస్తే బిల్ గేట్స్ గారిని కలవచ్చని. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా ఆయన పెట్టుబడుల కోసం నేను కాక్టైల్ పార్టీకి వస్తే నా ఉద్యోగం ఊడిపోతుందని. ఆ రోజు 1-10 సార్లు కౌన్సిలర్ జనరల్ తో మాట్లాడారు. అమెరికా ఉన్న కౌన్సిలర్ జనరల్ 1-10 సార్లు మాట్లాడితే ఆయన ఒకటి చెప్పారు, బిల్ గేట్స్ గారి పక్క రూమ్ మీరు తీసుకోండి, ఆయన అట్లా వెళ్ళేటప్పుడు 1 నిమిషం మీకు పరిచయం చేస్తాను, దాని తర్వాత మీ ఇష్టం అని. ఈ లోకేష్ గారు మాట్లాడతారు, ఇక్కడ కేంద్రం అన్యాయం చేసేసి దాన్ని చూస్తూ రాష్ట్రం మనకి అన్యాయం చేస్తుంటే ఇక్కడ ప్రజలంతా అల్లల్లా ఆడిపోతుంటే ఈయన అమెరికాలో షికార్లు కొడుతూ అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాడంట. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అవగాహన లేని లోకేష్ అమెరికాలో ఏంటి తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. ముందు ఇలాంటి పిచ్చి మాటల్ని కట్టుబెట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చి 10 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నారు, బుద్ధొచ్చి ఉంటుంది అని జాలిపడి మీకు ఓటేసినందుకు ప్రజలకి బుద్ధి చెప్పే విధంగా కాకుండా వాళ్ళు మిమ్మల్ని నమ్మినందుకు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే మీ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ఈ రాష్ట్ర ప్రజలతో అన్ని పార్టీలతో కలిపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. లేదా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.